నమస్కారం అండి. ఇవాళ నేను నెల్లూరులో ఎంతో ప్రసిద్ధి చెందిన బారా షహీద్ దర్గా దగ్గర ఉన్నాను. కులమతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి ఎందుకు వస్తారు? అసలు ఈ 12 మంది వీరుల కథ ఏంటి? ఈ వీడియోలో చూద్దాం రండి. సుమారు 400 ఏళ్ల క్రితం సౌదీ అరేబియా నుండి ఇస్లాం ధర్మ ప్రచారం కోసం 12 మంది యోధులు ఇక్కడికి వచ్చారు. వీరు ఆర్కాటు నవాబు సైన్యంతో కలిసి యుద్ధం చేసి నెల్లూరు సమీపంలోని కోడవలూరు దగ్గర వీరమరణం పొందారు. హిందీలో బారా అంటే 12, షహీద్ అంటే అమరవీరులు. అందుకే దీనికి బారా షహీద్ దర్గా అని పేరు వచ్చింది. ఆ 12 మంది శరీరాలు ఇక్కడే ఖననం చేయబడ్డాయి. ఈ దర్గా పక్కనే ఉన్న స్వర్ణాల చెరువు దగ్గర జరిగే రొట్టెల పండుగ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. భక్తులు తమ కోరికలు కోరుకుంటూ ఒకరికొకరు రొట్టెలు ఇచ్చుకుంటారు. ఒకసారి కోరిక తీరిన వారు మరుసటి ఏడాది వచ్చి కృతజ్ఞతగా రొట్టెలను పంచుతారు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మత సామరస్య వేడుక. మీరు ఎప్పుడైనా ఈ రొట్టెల పండుగకు వచ్చారా? మీ అనుభవాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ గురించి తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.